సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 కళా సంఘాల ఛాంబర్లో తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి తెలుగు సినిమా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1931వ సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి చొరవతో పురుడు పోసుకున్న మొట్టమొదటి టాకీ మూవీ భక్త ప్రహ్లాద ఇదే రోజు విడుదల కావడం, అంచెలంచెలుగా తెలుగు సినిమా బాలీవుడ్ పరిశ్రమకు ధీటుగా నిలబడడం, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో త్రిబులర్ సినిమాతో ఆస్కార్ స్థాయికి వెళ్లడం, ఇవి అన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామాలని అన్నారు. నెల్లూరు కూడా సినిమా హబ్ గా తయారైందని, అనేక సినిమాలు నెల్లూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్లు జరుపుకుంటున్నాయని, భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలని, నెల్లూరు సినిమా కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, అమీర్ జాన్, హర్నాథర్ రెడ్డి, నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు శివలంకి, జనార్దన్, బాలు, బన్నీ, నాగేంద్ర, లైబ్రరీ చంటి, హీరోయిన్లు రూప, రేణుప్రియ, సుధాకర్ రెడ్డి, కోడూరు, శైలజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, మిగతా కమిటీ సభ్యులు వీరందరూ ఈరోజు అందరూ కలిసి రావటం, ముఖ్యంగా ఈరోజు సినిమా పుట్టినరోజు 1931లో భక్త ప్రహ్లాద అనే సినిమా రిలీజ్ అయింది. ఈరోజు 6వ తారీఖు, అంటే 93 సంవత్సరాలు వచ్చింది. ఆనాటి హెచ్ఎం రెడ్డి గారు తీసిన సినిమా వల్ల ఈరోజు కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కలిగింది. ఒకప్పుడు తెలుగు సినిమా రంగం వారి ఈరోజు బాలీవుడ్కి ధీటుగా, ఒకప్పుడు హిందీ సినిమాలు బాగా ముందుకు వెళ్ళేది, కానీ వాటికి ధీటుగా ఈరోజు బాలీవుడ్కి ఎదురుగా నిలబడి తెలుగు ఇండస్ట్రీ నిలబడిందంటే ఆనాడు హెచ్ఎం రెడ్డి గారు వేసిన పునాది. ఈరోజు నెల్లూరు నుంచి ఎంతమందో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అనేక మంది సినిమా రంగంకి వెళ్ళారు, ఒక గొప్ప చరిత్ర సృష్టించారు. బాహుబలి రాజమౌళి గారి డైరెక్షన్లో ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తీసుకొచ్చారు. అలాగే త్రిబుల్ కానీ అనేక సినిమాలు ఆనాటి దేశం వల్ల ఈరోజు ఎన్నో మంది ఆర్టిస్టులు ఈరోజు వేదిక ఉన్న అందరూ కూడా సినిమాలు నటించేవారు. వీరందరికీ ఉపాధి కలిగిన రోజు కాబట్టి ఈరోజు సినిమా పుట్టినరోజుగా జరుపుకోవటం, దానికి మా అధ్యక్షులు కన్వీనర్స్ 20 శాఖ కన్వీనర్స్ హరిబాబు గారు, అన్నారెడ్డి గారు, భాస్కర్ గారు, డాక్టర్ అమీర్ జాన్ గారు, వీరందరి ఆధారంలో ఈరోజు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సినిమా రంగం మరిన్ని ముందుకు వెళ్ళాలని, ఇంకా అనేక భాషల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలుగు ఇండస్ట్రీని ఒక గుర్తింపునిచ్చిన సినిమా పరిస్థితిని మరొకసారి అభినందిస్తూ, ఇక నటించిన ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కూడా మరింకిన మార్పు తెచ్చుకొని సినిమా రంగానికి ఈరోజు నెల్లూరులో అనేక సినిమా చూడడం జరుగుతున్నాయి. కానీ సుమారు 20 సినిమాలు ఈరోజు మనకు తెలిసిన నెల్లూరు ఆర్టిస్టులే దాంట్లో ఒక్క సినిమాలు 20 నటిస్తారు. కారణం ఆ రోజు సినిమా రిలీజ్ అవ్వబట్టి, హెచ్ఎండి గారు రిలీజ్ చేయబట్టే కాబట్టి మనం ఈరోజు అందరూ కూడా కళాకారులు, సినిమా రంగానికి సంబంధించిన అందరూ కూడా ఈ వేడుక జరుపుకోవటం ఆనందంగా ఉంటూ, దానికి మమ్మల్ని పాల్గొనడం నేను అదృష్టంగా భావించి వారందరికీ కూడా మంచి భవిష్యత్తు అని చెప్పి సినిమా రంగంలో మరిన్ని మార్పులు తేవాలని చూసాం. మనం హనుమాన్ సినిమా కేవలం 16 కోట్ల పెట్టుబడితే 16 కోట్లు 300 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆదాయం వచ్చింది. అంటే ఒక చిన్న సినిమా ఎంత భారీ పెట్టి ఒక డబ్బులు ఇచ్చినట్టే కారణం సినిమా ఇండస్ట్రీలో ఒక నమ్మకం, ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి వీరందరూ కూడా ఈరోజు కలిసి రావడం నేను అందరూ అభినందిస్తూ, సినిమా రంగం ఇంకా ముందుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి వీరందరూ సహకారం కోరుకుంటూ సందర్భంగా ఈరోజు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి వారి ముఖ్య అతిథిగా నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిజంగా సంతోషదాయకం. ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు
తెలుగు సినిమా రంగంలో సంతోషిస్తున్నాను. ఎందుకంటే సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. రాజు గారి గది, కీచక, ఈ వర్షం సాక్షిగా, ఇట్లా ఇండస్ట్రీతో ఒక 12 ఏళ్ల అనుబంధం. చాలా సినిమాలు అంటే సినిమా ఆడి హిట్ అనే టాప్ వచ్చి ఆ సినిమా ఆడితే ఆర్టిస్ట్ అనేవాడు, టెక్నీషియన్ అనేవాడు వెలుగులోకి వస్తాడు. ఆ దశ రావాలి సినిమాకి. మరి కొన్ని సినిమాలు కొన్ని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ప్రతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ, ఎందుకంటే సినిమా అనేది పెట్టుబడితో కూడినటువంటి వ్యవహారం. కష్టానికి కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని భరించి మనం సినిమా చేసినప్పుడే ఆ ప్రతిఫలం వస్తుంది. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పీరియడ్ నుంచి తీసుకున్నా కూడా ఎటువంటి మంచి సినిమాలు, ఒక దేవుడు అనే ఒక ప్రతిరూపం ఎన్టీ రామారావు గారు అనే స్థాయికి వచ్చిందంటే అది తెలుగు సినిమా మహత్యమే. సో అట్లాంటి క్యారెక్టర్స్ రామారావు గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు. తర్వాత మళ్ళీ ఒక సెషన్ వచ్చేటప్పటికి కొంతమంది యువనటులు మారడం, అలా పాత నీరు పోయి కొత్త నీరు రావడం, సినిమా ఇండస్ట్రీ రకరకాలుగా ఉంటుంది. టెక్నాలజీ పరంగా 1931లో అప్పుడు వేసిన బీజం మన హెచ్ఎం రెడ్డి గారు ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే, మనం ఈరోజు చూస్తే సాంకేతిక పరంగా ఇంతకుముందు అందరూ కూర్చొని 6 నెలల పాటు స్క్రిప్ట్ డిస్కస్ చేసి అక్కడ సినిమా పరంగా అన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏ ఆర్టిస్ట్ ఎక్కడికి వస్తాడో తెలియదు, ఏం చెప్తాడో డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఇచ్చి ఇదిగండి అంటే అది ఎంత పొంతనగా ఆ సినిమా అనేది కూర్పు జరుగుతూ ఉందంటే టెక్నాలజీ డెవలప్మెంట్. సో అలా అంతగా ఎదిగిన సినిమా పరిశ్రమ తెలుగులో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెలుగు సినిమాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రహ్లాద సినిమా రిలీజ్ అయ్యి మొదటి టాకీ, అప్పటి వరకు మూకీతో జరిగినటువంటి సినిమా మొట్టమొదటిసారి సినిమా మనిషితో మాట్లాడటం మొదలైంది. అప్పుడు మొదలైనటువంటి హెచ్ఎం రెడ్డి గారి మాట ఈరోజు వచ్చింది రాజమౌళి గారి నోట, ట్రిపుల్ ఆస్కార్ రేంజ్కి వెళ్తుంది. తెలుగు సినిమా ప్రపంచ చరిత్రలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళింది అంటే నిజంగా అది నేను ఒక తెలుగు అయినందుకు నాతో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకు కూడా నిజంగా మేము గర్వించదగ్గ విషయం ఇది. ఈరోజు 25 కళా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. దీనికి నేను నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు, సింగపూర్ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, కన్వీనర్లు అయినటువంటి డాక్టర్ అమీర్ జాన్ గారు, దోర్నాల్ హరిబాబు గారు, అర్నాథ్ రెడ్డి గారు, పాడతాతిక భాస్కర్ గారు, కోసూరు రత్నం గారు, వీళ్ళందరూ మా అసోసియేషన్కి సపోర్ట్ చేసి మమ్మల్ని మా ఆనందాన్ని వీళ్ళతో పంచుకుంటూ వాళ్ళ ఆనందాన్ని మాతో కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేను చెన్నై బజార్ అనే సినిమా తీస్తూ ఉన్నాను. నిజంగా నేను దీంట్లో గొప్పగా నేను ఫీల్ అయ్యే ఒక చిన్న అంశం ఏంటంటే, నెల్లూరు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్ట్ని నెల్లూరుకు తీసుకొచ్చి నా ఊరు నెల్లూరు సింహపూరి ఎప్పుడైనా కళ్ళకి పుట్టినిల్లుగా ముందుకు తీసుకెళ్తూ మా జిల్లాలోని మా కళాకారులకి ఇప్పుడు వరకు నేను ఫస్ట్ షెడ్యూల్కి 30 మంది క్యారెక్టర్లు ఇచ్చాను. మా అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిజమైన సినిమా కళాకారులు. ప్రతి ఒక్కరికి బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి 20 సినిమాలకి బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉంది. ప్రతి ఒక్కరు 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మా అసోసియేషన్ అలాంటి తెలుగు అసోసియేషన్ ఈరోజు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమా బర్త్డే అని చెప్పొచ్చు సీరియస్గా. అండ్ నెల్లూరులో మనకి ఇన్ని సినిమాలు జరుగుతున్నాయంటే కారణం మాత్రం అన్డౌటబుల్గా చెప్పచ్చు 25 కళా సంఘాల అధ్యక్షులు మన అమరావతి కృష్ణారెడ్డి గారు ప్రోత్సాహంతోనే ఇన్ని సినిమాలు ఈరోజు జరుగుతున్నాయి. పెద్ద సినిమాలు అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈవెన్ నోవెల్ లాంటి పెద్ద హీరోస్ వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇటుపక్క చెన్నై బజార్ సినిమా కావచ్చు, ఇంకా చాలా సినిమాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ అయితే బ్యాక్ బోన్గా నిలబడింది, ప్రతి ఒక్కరికి మేము ఉంటాము అన్న సపోర్ట్ ఇచ్చింది అయితే అమరావతి కృష్ణారెడ్డి గారికి. సో ప్రెస్ అందరి ముందుగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మా కళాకారులకి ఎప్పటికప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక ఈరోజు విషయానికి వస్తే ఇట్స్ బర్త్డే ఆఫ్ అవర్ తెలుగు మూవీ. సో నిజంగా మాకు ఇది ఒక పండుగ లాంటిది. అండ్ ఈ పండుగని ఇక్కడ మా అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మున్ముందు ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. వాటన్నింటినీ కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.